లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, లోకజ్ఞానం. ఆనంద ఆశ్రమంలో హరిబాబు, గిరిబాబు అనే ఇద్దరు విద్యాభ్యాసం చేస్తుండేవారు. ఇద్దరూ మంచి తెలివైన వాళ్ళు. హరిబాబు కన్నా గిరి వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాడు. గిరి ఎప్పుడూ శాస్త్రాలను కంఠస్థం చేయడంలోనే మునిగి తేలేవాడు. తోటి విద్యార్థులతో కూడా మాట్లాడేవాడు కాదు. తన పనేదో తాను చూసుకునేవాడు. వేషధారణలో కూడా శ్రద్ధ చూపేవాడు కాదు. కానీ హరిబాబు అందరితోనూ చాలా సరదాగా ఉండేవాడు. లోకజ్ఞానం గురించి స్నేహితులతో చర్చించేవాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రాజావారి ఆస్థానం నుంచి వర్తమానంతో ఒక వ్యక్తి ఆనందస్వామిని కలిశాడు. మహారాజు ఆస్థానంలో సలహాదారు కోసమై ఎవరినైనా మెరికల్ లాంటి యువకుడిని పంపించమన్నట్టు మహామంత్రి పంపిన వర్తమానాన్ని స్వామీజీకి అందజేశారు. ఆనందస్వామి హరిబాబుని, గిరిబాబులను మహారాజు ఆస్థానానికి పంపాడు. మహామంత్రి ఇద్దరినీ దీక్షగా గమనించాడు. ఒక రోజంతా వారిని తమ అతిథులుగా ఉంచుకొని వేషభాషలు, నడవడికను గమనించాడు. తరువాత ఇద్దరికీ కొన్ని పరీక్షలు పెట్టాడు. శాస్త్ర సంబంధమైన విషయాల్లో గిరిబాబు హరిబాబు కన్నా చురుగ్గా సమాధానాలు చెప్పాడు. కానీ లోకజ్ఞానానికి సంబంధించి మంత్రి అడిగిన ప్రశ్నలకు గిరి తెల్లముఖం వేశాడు. హరి మాత్రం చకచకా సమాధానాలు చెప్పాడు. దాంతో మహామంత్రి హరిని సలహాదారునిగా ఎంపిక చేసుకున్నాడు. గిరి ఆశ్రమానికి వచ్చిన తరువాత ఆనందస్వామి వద్ద బాధపడ్డాడు. నేను హరిబాబు కన్నా శాస్త్రజ్ఞానంలోనూ, వయసులోనూ, అనుభవంలోనూ అధికుడను. అయినా నాకు లోకజ్ఞానం గురించి ఎందుకు నేర్పలేదు అని అడిగాడు గురువుని. దానికి గురువుగారు చిన్నగా నవ్వి ఇలా సమాధానమిచ్చాడు. లోకజ్ఞానం అనేది ఒకరు నేర్పితే వచ్చేది కాదు. ఎవరికి వారు తెలుసుకోవలసిందే. ఎవరైనా సరే గొప్పవారు కావాలనుకుంటే ఒక్క తెలివితేటలు ఉంటే చాలదు. కలపగోలుతనము, లోకజ్ఞానము ఉండాలి. ఎప్పుడూ పుస్తకాల పురుగుల శాస్త్రాల్ని అవపోసన పడితే సరిపోదు. నలుగురితో తిరిగితే లోకం గురించి 4 విషయాలు తెలుస్తాయి. అలాగే నువ్వు శాస్త్రాభ్యాసన మీద పెట్టే శ్రద్ధ నీ వేషధారణ మీద చూపలేదు. విద్యకు తగ్గట్టుగా వేషధారణ ఉండాలి. ఎదుటి వ్యక్తి నిన్ను చూడగానే గౌరవించే స్థితిలో ఉండాలి అని వివరించాడు. మహామంత్రి హరిబాబును ఎంపిక చేసుకోవడానికి కారణమేమిటో అర్థమైంది. ఆనాటి నుంచి హరి తన వేషధారణ పట్ల శ్రద్ధ తీసుకున్నాడు. లోకజ్ఞానం పెంచుకునేందుకు నలుగురితో కలిసి తిరగడం, మాట్లాడడం ప్రారంభించాడు.